హాయ్, నమస్తే. వెల్కమ్ టు డాడీ కుకింగ్స్. ఈరోజు నల్ల పెసలతో పప్పుచారు విత్ ఆమ్లెట్ ఏ విధంగా చేయాలో నేను చేసి చూపిస్తాను, గమనించండి. ఈ నల్ల పెసలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిల్లో పచ్చ పెసల కంటే ఎక్కువ ప్రోటీన్స్, ఆరోగ్యాన్ని సంరక్షించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. పాత రోజుల్లో చిన్నపిల్లలు, లేడీస్ మెచ్యూరిటీ అయినప్పుడు వాళ్ళకి ఈ పప్పుతోనే ఎక్కువ పెడుతూ ఉండేవాళ్ళు అనమాట. ఏ విధంగా చేసుకోవాలో మనం చేద్దాం, గమనించండి. నల్ల పెసల పప్పుచారు విత్ ఆమ్లెట్. మనం నల్ల పెసల్ని ఒక చిన్న గ్లాసుడు నానబెట్టుకోవాలి. ఒక గంట నానిన తర్వాత కొద్దిగా పసుపు, ఆయిల్ వేసి ఒక కుక్కర్లో మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి మనం దీన్ని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. ఇప్పుడు పప్పు ఉడికింది, నల్ల పెసలు ఉడికినవి. వీటిని మనం పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. కందిపప్పులాగే దీన్ని కూడా చేసుకునే విధానం, కాకపోతే చిన్న తేడా అనమాట. మనం అట్లా పప్పు గుత్తితోనే రుబ్బాలండి, ఇది మిక్సీ వేయకూడదు. ఇప్పుడు పప్పుచారులోకి ఒక టమాటాని సన్నగా తరుక్కున్నాం. అలాగే 2 ఆనియన్స్ కూడా మనం తరిగి సన్నగా ముక్కలు, అంటే మరీ సన్నగా కాకుండా ఈ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. మనకి అవసరమైనప్పుడు తినేటప్పుడు పచ్చిమిరకాయ కూడా తింటాము. కారం ఎక్కువ ఉందని అనుకున్నప్పుడు పచ్చిమిరకాయని పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలన్నమాట. ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, కొద్దిగా పచ్చిపప్పు వేసుకొని మనం చిన్న మంట మీద వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, అట్లాగే 2 ఎండుమిర్చి, 2 ముక్కలు అన్నమాట. తాలింపు అయింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని మనం ఆయిల్లో కొద్దిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. అట్లాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా, అట్లాగే టమోటా ముక్కలు కూడా వేసుకొని మనం నూనెలో మగ్గించుకోవాలి లైట్గా. అట్లా నూనెలో మగ్గించుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి చిన్న మంట మీద మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలన్నమాట. అట్లాగే కొద్ది కారం కూడా పసుపు, జీలకర్ర పొడి, కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఆయిల్లో మగ్గించుకొని ఒకసారి కలబెట్టి ఆయిల్లో మగ్గించుకోవాలి. కొద్దిగా కారం కూడా వేసి ఇట్లా వేపుకొని చిన్న మంట మీద మనం మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. కందిపప్పుకి అయితే సాంబార్కి ఏ విధంగా మనం చింతపండు పులుసు వేసుకుంటామో అదేవిధంగా కొద్దిగా చింతపండు పులుసు వేసుకొని మనం కలబెట్టి మంచిగా మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం చింతపండు పులుసు పోసిన తర్వాత ఉప్పు వేసుకొని మూత పెట్టి కొద్దిగా బాగా బాయిల్డ్ అయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్నటువంటి పెసరపప్పుని, నల్ల పెసలు ఆ పప్పుని కూడా మనం దీంట్లో వేసి పూర్తిగా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట. ఇంతటితో పప్పుచారు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇప్పుడు మనం ఆమ్లెట్కి రెడీ చేసుకుందాం. 2 ఉల్లిగడ్డలని సన్నగా ఆమ్లెట్కి సన్నగా తరిగి పెట్టుకోవాలండి. అట్లాగే పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసి మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఎగ్ వేసినాక మిక్స్ అవ్వదు కాబట్టి ముందుగా మిక్స్ చేసుకొని తర్వాత మనం ఎగ్స్ కొట్టి దాంట్లో వేసుకొని ఇప్పుడు మనం
మంచిగా కలుపుకోవాలి. అదే ముందుగా మనం ఎగ్ వేసి తర్వాత కారం వేసి కలిపిస్తే అవదన్నమాట. ఇప్పుడు మనం దోశ పెనం పెట్టుకొని అట్లాగే ఆ మిశ్రమంలో ఎగ్ మిశ్రమంలో కొంచెం ఆయిల్ కూడా వేస్తే మనకి బాగా పొంగుద్దండి ఆమ్లెట్. ఇట్లా పెనం మీద కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు ఆమ్లెట్ని రెడీ చేసుకుందాం. పెనం హీట్ ఎక్కిన తర్వాత ఆ కోడిగుడ్డు ఉల్లిపాయ మిశ్రమాన్ని మనం పెనం మీద వేసుకొని 4 వైపులు అలా సర్దుకొని, ఉల్లిపాయ కూడా ఒకే ధరని ఉండకుండా 4 వైపులుగా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఉండే విధంగా మనం సర్ది పెట్టుకొని ఆయిల్ వేసుకొని చుట్టూ మనం జాగ్రత్తగా చూడండి, తీద్దామంటే భయం వేస్తుంది, ముక్కలు అయిద్దేమో అని. వెరీ గుడ్, చాలా బాగా వచ్చిందండి. ఈ విధంగా మనం పైన కూడా లైట్గా ఆయిల్ చల్లుకుంటా మనం అట్ల కాడిని దానికి అట్లా ఆయిల్ని అట్ట పూస్తూ చిన్న మంట మీద కుక్ చేసుకోవాలి. పెద్ద మంట పెడితే మాడిపోయిద్దండి. ఆమ్లెట్లో లైట్గా కొంచెం ఉప్పు కూడా ఎక్కువగా ఉండేటట్టు వేసుకోవాలి మనం, ఎందుకంటే ఆమ్లెట్ చప్పగా ఉంటే రుచిగా ఉండదు కాబట్టి. అంటే మనం అప్పుడు నంచుకొని తింటాం, అది కూడా లైట్గా ఉప్పు ఉంటుంది. ఈ విధంగా మనం ఆమ్లెట్ని రెడీ చేసుకుందాం. చాలు పెట్టు, కొద్దిగా పెట్టు. నల్ల పెసలతో పప్పుచారు విత్ ఆమ్లెట్. నల్ల పప్పుచారు విత్ ఆమ్లెట్. నల్ల పెసలతో పప్పుచారు అండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, రుచి కూడా బాగుంటుంది. పప్పుచారులు ఆమ్లెట్ నంచుకొని తింటా ఉంటే చాలా బాగుంటుంది. మనకి జర్నీ చేసి మధ్య తినక సరిగ్గా నిద్ర లేక బాడీ హీట్ చేసినప్పుడు ఇలాంటి పప్పుచారు కాసుకొని తింటే బాడీ కూల్ అవుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఈ నల్ల పప్పుచారు విత్ ఆమ్లెట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోలో కలుద్దాం.